ఈ వీడియో శివారాధన చేస్తున్న శివభక్తులకు అందరికీ చేర్చడం మన ధర్మం. కాబట్టి నువ్వు చూసి నీ ఫ్రెండ్ ఎవడన్నా శివభక్తుడు ఉంటే అడిగి షేర్ చేయి, మర్చిపోకు మిత్రమా. చాలా యూస్ఫుల్ అవుద్ది వాడికి. యాక్చువల్లీ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే మనం రెగ్యులర్ గా హెడ్ బాత్ చేసే శివాభిషేకం చెయ్యాలా అని. నో అమ్మా, అలాంటి రూల్ ఏమీ లేదు. యాక్చువల్ గా మీరు నాన్ వెజ్ తిన్న నెక్స్ట్ డే గానీ, లేకపోతే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిన నెక్స్ట్ డే గానీ, లేకపోతే ఏదైనా డెత్ ప్లేస్ కి వెళ్ళి వచ్చినప్పుడు గానీ, అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు హెడ్ బాత్ చేసి మళ్ళీ శివారాధన చేయాల్సి ఉంటుంది, శివలింగాభిషేకం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి రోజు ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఆఫీస్కి వెళ్ళి పొద్దునే లేచి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఇలా చాలా టైం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు మేము హెడ్ బాత్ చేయలేనప్పుడు శివాభిషేకం చేయకూడదు అంటే ఏం లేదు. ఒక నీళ్లు తీసుకొని చేతిలోకి కొంత నీళ్లు తీసుకొని నెత్తి మీద మూడు సార్లు ఓం పుండరీకాక్షాయ నమః అనే మంత్రం చదువుకుంటూ, ఓం పుండరీకాక్షాయ నమః అనే మంత్రం చదువుతూ 3 సార్లు తల మీద నుంచి ఒంటి మీద అంతా నీళ్లు జల్లుకోండి. ఆ తర్వాత మీరు చేసుకోవచ్చు. అది తలస్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అరే ఇది రెగ్యులర్ గా వాడద్దు, తలస్నానం చేసే స్కోప్ ఉన్న ఇలా చేయొద్దు, బద్దకించి అత్యవసర పరిస్థితిలో మాత్రమే ఇలా చేయాలి. శివారాధన మీద ఉన్న అపోహలన్నీ తొలగిస్తున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయన దగ్గర ఈ సెట్ ఆఫ్ రూల్స్ లో ప్రే చేస్తేనే వర్కౌట్ అవుద్ది అనేది ఎప్పుడూ లేదు. ఆయన పరమదయాస్వరూపుడు. నువ్వు ఎలా కొలిచినా, ఇప్పుడు నువ్వు స్ఫటికల్ శివలింగారాధన చేసినా, మరకత శివలింగారాధన చేసినా, లేకపోతే మెర్క్యూరీ చేసినా, ఇవేమీ లేవబ్బాయి నీ దగ్గర. ఇవేమీ అఫోర్డ్ చేసే స్తోమత లేదు. మట్టితో పార్థివ శివలింగం చేసి ఆరాధన చేసినా ఆయన అనుగ్రహిస్తాడు. శివుడికి దగ్గర అవ్వండి. అపోహలతో దూరంగా ఉంటే అది మీ పూర్వజన్మ కర్మ, నేను దాన్ని మార్చలేను. కానీ నువ్వు శివుడికి దగ్గరయ్యే ప్రయత్నం చేయి. నువ్వు ఒక్కడుగేస్తే 1,00,000 అడుగులు నీ వైపు పడతాయి ఆయన వైపు నుంచి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.